హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిరంజన్ పూలే. ఈ వీడియో చూశారు కదా, జడ్చర్ల నియోజకవర్గం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం, తిమ్మాజిపేట మండలంలోని ఆవంచ గ్రామంలో పత్తి రైతు తన ఏరకపోయిన పత్తి రైతుని మార్కెట్లో సరైన ధర లేదు కాబట్టి ఈ పత్తిని ఏరుకెళ్ళి మళ్ళీ అక్కడ మోసుకెళ్ళి ఆ డబ్బులు రానుపోను ఖర్చులకు డబ్బులు వృధా అవుతుందని చెప్పి తన ఇంత ఇష్టమైన పంటను, తన ప్రేమతో చేసుకున్న పంటను కష్టపడి చేతులారా కష్టపడి ఉదయం సాయంత్రం వెళ్ళి ఆ పంటను చూసి మురిసిపోయి మంచి లాభం వస్తుందని, వాణిజ్య పంటలు వేసినందుకు మంచి లాభం వస్తుందని, తన కుటుంబానికి సంబంధించిన అవసరాలన్నీ తీరిపోతాయని, అదేవిధంగా మన అప్పులన్నీ తీరిపోతాయని, మన బాధలన్నీ తీరిపోతాయని చాలా సంతోషంగా ఉన్న రైతు సడన్గా తను వేసిన పంటనే తానే అంటిపెట్టుకోవడం ఎంత దౌర్భాగ్యం. కాబట్టి పత్తి రైతులకు సరైన మద్దతు ధర లేకపోవడం, అకాల వర్షం వచ్చి పత్తి తడిసి నల్లగా కావడం, తేమ శాతం ఎక్కువగా ఉందని అధికారులు మార్కెట్ యార్డ్లో కొర్రీలు పెట్టి వాటిని కూడా తక్కువ రేట్లకు కొనుక్కోవడం, ఈ విధంగా విసికి వేసారిపోయిన రైతన్న తన ఆక్రోశాన్ని, తన బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రభుత్వాలు పట్టించుకుంటలేమని తెలిసి తనంతకు తానే తన చేతులు కాల్చుకున్నట్టు తన ఇష్టంగా పెంచుకున్న పంటని తనే అంటిపెట్టుకొని బాధపడుతుందంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ రైతులకు ఏం చేస్తున్నట్టు, ఈ రైతాంగానికి ఏమి మద్దతు ధర కల్పిస్తున్నట్టు. ఎవరో సినిమాలు తీస్తే వాళ్ళకి రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం తన సొంత పొలంలో కష్టపడి పండించి మార్కెట్కి తీసుకెళ్తే ఆ పంటకి సరైన గిట్టుబాటు ధర కల్పించినటువంటి ఈ ప్రభుత్వం బొమ్మలు వేసుకొని తిరిగే వాళ్ళకి మాత్రం కల్పిస్తారంటే ఎంత ఘోరం. కాబట్టి రైతులు ఇలా బాధతో తన పంటను కాల్చుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఒకసారి కన్ను తెరిచి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని పోలే న్యూస్ వారి తరఫు నుంచి విజ్ఞప్తి.